యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి వారం మనం చూస్తూ ఉన్నాము ఆత్మానుసారమైన మర్మములు. దేవుని ఆత్మ చేత నింపబడాక ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఎన్నో దర్శనాలు అనేకులకు కూడా తెలియపరుస్తూ ఉంటాడు. జరగబోతున్నవి, జరగవలసినవి కూడా అనేకులకు కూడా ఆత్మపూర్లుగా ఉంటున్నప్పుడు, ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. మనకు రేపటి రోజు ఏం జరగబోతున్నదో కూడా ప్రభు అధికంగా దేవునిలో ఉంటూ ఆయనలో అధికంగా ఉంటున్న కొలది దేవుడు అనేక విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఒక దినం ప్రార్థన చేసుకుంటూ ఉన్నా నేను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశ మండలంలో భయంకరమైన ఒక సమూహము కేకలు పెడుతూ ఉన్నవి, అర్పులతో కేకలు వేస్తూ ఉన్నవి. నేను ఆ దర్శనం అలా ముఖాముఖిగా చూస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది కల దర్శనము కాదు, ముఖాముఖిగా ప్రార్థిస్తున్నప్పుడు నాకు దేవుడు చూపిస్తున్న దర్శనాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎన్నో కోట్ల ఒక దురాత్మ సమూహము ఆకాశ మండలములలో కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నవి. అవి అరుస్తూ కేకలు పెడుతూ ఉండగా ఆ యొక్క లూసిఫర్ ఒక ఎత్తైన కొండ పైన నిలిచి వెంటనే ఆ సమూహం మధ్యలోనికి రావడం జరిగింది. ఆ సమూహం మధ్యలోకి వచ్చినప్పుడు అవి కేకలు పెడుతూ ఉన్నప్పుడు ఆ లూసిఫర్ మాట్లాడుతున్నాడు, ఎందుకు మీరు అరుస్తున్నారు? ఎందుకు మీరు ప్రలాపిస్తున్నారు? ఏం జరిగింది? ఎందుకు మీరు కేకలు పెడుతున్నారు? ఎందుకు మీరు అరుస్తూ ఉన్నారు? ఎందుకు మీరు ప్రలాపంగా ఏడుస్తూ ఉన్నారు? ఏం జరిగింది అని ఆ లూసిఫరు చాలా ఎంత భయంకరంగా ఉందో ప్రియులారా, ఎంత భయంకరమైన కళ్ళు, చాలా పెద్ద పెద్ద కళ్ళు, చాలా పెద్దవిగా ఉన్నవి. ఆ కళ్ళు పెద్ద పెద్ద కళ్ళగా ఉన్నాయి ప్రియులారా. చాలా నల్లటి ఆకారము, ఒక రెక్కలుగా, నల్లటి రెక్కలుగా నిలిచి ఉన్నవి. భయంకరమైన రూపంలో ఉంది. ఆ యొక్క సమూహం దగ్గరకు వచ్చేసి ఇక ఎందుకు మీరు అరుస్తూ ఉన్నారని, కేకలు పెడుతూ ఉన్నారని అంటున్నప్పుడు అవి బాగా కేకలు పెడుతూ అరుస్తూ దొరలాడుతూ ఉన్నాయి కింద పడి. కొన్ని అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ఇలా చేస్తూ ఉన్నారు అని ఆ లూసిఫర్ మాట్లాడుతూ ఉండగా ఆ యొక్క ఉంటున్న సమూహములో కొన్ని దూతలైన ఆ చీకటి సమూహం మాట్లాడుతున్నారు. భూమి పైన కొన్ని ప్రాంతాలలో అధికమైన ఆరాధన జరిగించబడుతూ వారు రోదన చేస్తూ ఉన్నప్పుడు వారిని ఎదురించడానికి వెళ్ళినప్పుడు వారి మధ్యలోనికి వెళ్ళక మునిపే వారి ఆరాధన ధూపము మామూలు అడ్డగిస్తూ ఆ ధూపము మంటగా మారి అది మాకు తగిలినప్పుడు ఆ మంటకు తట్టుకోలేక మా యొక్క శరీరము మొత్తం మంటలుగా తగిలి మేము పడిపోయి కేకలు పెడుతున్నాము ప్రభువా. అదిగో భూమి పైన కొన్ని ప్రాంతాలలో అధికమైన ఆరాధన జరిగించబడుతూ బహురోధనలు చేస్తూ ఉన్నారు. కానీ వారు రోదన చేస్తూ ఉన్నప్పుడు మేము వారిని ఎదిరించుటకు వారి మధ్యలోనికి వెళ్దామని ఈ ఆకాశ మండలంలో నుండి మేము కిందగా వెలుచు ఉండగా మధ్యకు వెళ్ళగానే వారు చేస్తున్న సమూహపు ప్రార్థన, వారు చేస్తున్న ఆరాధనల సమూహము యొక్క ఆరాధన ధూపం వంటిది మమ్మల్ని అడ్డగిస్తూ ఆ యొక్క ఒక మంటగా మాకు తగిలి ఆ మంట మాలో కలిగించబడుతూ ఆ మంటకి తట్టుకోలేక మా యొక్క మొత్తము కూడా ఒక మంటగా కలిగించబడి మేము తట్టుకోలేని స్థితిలో పడిపోయి కేకలు పెడుతూ ఉన్నాము అని ఆ యొక్క కేకలు వేస్తూ ఉన్న ఆ దురాత్మ సమూహము, అక్కడ ఉంటున్న కొన్ని దురాత్మ సమూహములు ఆ లూసిఫర్ కు చెప్తూ ఉండగా ఆ లూసిఫర్ పక్కపక్క నవ్వేస్తూ ఉన్నాడు. నేను దర్శనమును
కదలకుండా అలాగే చూస్తూ ఉన్నాను. ఒక నవ్వేస్తూ ఉన్నాడు, నవ్వుతూ చెప్తున్నాడు, అది వారు చేస్తున్న ప్రార్థనలు 3 రోజులు లేదా 7 రోజులు, అంతకు లేదా 1 నెల రోజులు వారు ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత వారంతా మనవారుగానే మార్చబడతారు. ఏదో కొన్ని రోజులు వారు అలా చేస్తున్నారు, కానీ మీరు వెళ్ళి వారిని అడ్డగించకండి, ఏమీ కాదు. వారు చేసే ప్రార్థనలు కొన్ని రోజులు మాత్రమే ఆ విధంగా ఉంటారు. ఆ తరువాత మన వైపే వస్తారు. మీరు భయపడకండి, భయపడకండి, ఏమీ కాదు. వారు చేస్తున్న ప్రార్థనలు కొన్ని రోజులే, వారు దేవునితోనే ఉంటారు. మిగిలిన అన్ని రోజులు మనతోనే ఉంటారు. అంతే, మీరు భయపడవద్దు. అది ఒక 3 రోజులే, ఒక 7 రోజులే, ఒక నెల దినములే, ఒక రోజే వారు చేసేవన్నీ కూడా. తరువాత వారంతా మనవారుగానే మార్చబడతారు. ఏదో వారు కొన్ని రోజులు అలా చేస్తూ ఉన్నారు, అంతవరకే. మీరెళ్ళి అడ్డగించవాకండి, ఏమీ కాదు. వారు చేసే కొన్ని రోజులు ఆ విధంగా ఉంటారు, తరువాత మన వైపుగా మనలోనికి వస్తారు. మీరు భయపడబాకండి, ఏమీ కాదు. అదిగో ప్రార్థన చేస్తూ 1 నెల, 1 వారము, 10 రోజులు వారు చేస్తూ ఉన్న ప్రార్థన, మరి వారు ఆ 10 దినములే వారి దేవుడితో ఉంటారు. తరువాత ఉంటున్న రోజులన్నీ మనతోనే ఉంటారు. అంతే, మీరేమీ బాధపడవద్దు అని ఆ యొక్క లూసిఫర్ ఆ సమూహానికి చెప్పుతూ మరి నవ్వుతూ హేళనగా మాట్లాడుతున్నారు. ఆ భూమి మీద ఉన్న ప్రతి నరుడు కూడా 1 నెల కంటే ఎక్కువగా ఉపవాసమైనను, ప్రార్థనలైనను, మరి ఆరాధన సమూహముగా ఉన్నను, విశ్రాంతి దినమైనను, వారొక కూటమైనను, ఇవన్నీ వారు ఉన్న ఆ కొన్ని రోజులు, ఆ కొన్ని దినాలలో ఉంటారు. తర్వాత అంతా కూడా మన వైపుగా మళ్లించబడతారు. అలా జరుగుతున్న వారి మధ్యలోనికి మీరు పరిగెట్టి మీ యొక్క అవయవేకములు కాల్చుకోవద్దు అని చెప్తూ కేకలు పెడుతూ ఉన్నప్పుడు, అప్పుడు మరొక దూత, వారిలో ఉంటున్న దూత, దురాత్మ దూత మాట్లాడుతుంది. ప్రభువా, మేము వారిని అడ్డగించవలసి ఉన్నది కదా. రాజా, ప్రభువా, అదిగో మరి వారిని మేము అడ్డగించవలసి ఉన్నది కదా అనినప్పుడు మరలా నవ్వుతూ లూసిఫర్ మాట్లాడుతున్నాడు. అవును, మీరు కొంత కాల్చబడినను మిగిలిన సమూహం వెళ్ళి వారి హృదయములను మోసపరిచే విధంగా చేయండి. అవునవును, మీరు కొంత కాల్చబడినను, మీ శరీరం విరగబడినను అయినను ఉంటున్న సమూహం వెళ్లి వారి హృదయాలని మోసపరిచే రీతిలో చెయ్యండి అని ఒక దూత, దురాత్మ దూత చెప్తుంటే మరొక దురాత్మ దూత చెప్తూ ఉంది. అలా ఎలా కుదురుతుంది ప్రభువా? వారి మధ్యలోకి మేము వెళ్ళలేకపోతున్నాము, వారి మధ్యన నిలవలేకపోతున్నాము. అలా ఎలా కుదురుతుంది గురువా? కుదరదు. ఎందుకు అంటే వారి మధ్య దాకా కూడా మేము వెళ్ళలేకపోతున్నాము అనినప్పుడు మరలా లూసిఫర్ తల కొట్టుకుంటూ, మీరెందుకు భయపడుతున్నారు? ఇదంతా కొన్ని రోజులే. ఇప్పుడు మీరు అడ్డగించకండి, అడ్డగించకపోయినా పర్వాలేదు, అలా పక్కకుండండి. ఎప్పుడైతే ఈ ప్రార్థనలు ముగింపు అవుతాయో అప్పుడు మీరు దాడి చేయండి, వెళ్ళండి, వారి హృదయాలపై దాడి చేసి వారి హృదయాలని
స్వాధీనపరుచుకోండి. వారిలో నివసించి వారిని శోధనలో, నిందలో, అవమానములో అనేకమైనవి కలుగజేసి వారి కుటుంబాలను హింసించండి. వెళ్ళండి. మీరెందుకు బాధపడుతూ భయపడుతున్నారు? ఇవి కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులు మీరు అడ్డగించకుండా పర్వాలేదు, అలా ప్రక్కకుండండి. ఎప్పుడైతే ఇవి ముగింపు అవుతాయో అయిపోయిన వెంటనే మీరు దాడి చేయటకు వెళ్ళండి. వారి పైన, మరి వారి హృదయం పైన దాడి చేసి వారి హృదయాన్ని స్వాధీనం చేసుకోండి. వారి హృదయంలోకి వెళ్ళి నివసించండి. ఇక వారి హృదయాన్ని మొత్తానికి మీ స్వాధీనం చేసుకుని వారికి శ్రమలు, శోధనలు, నిందలను అనేకమి కలగ చేస్తూ వారి కుటుంబాలని హింసిస్తూ ఉండండి. వెళ్ళండి అనినప్పుడు మరొక దురాత్మ మాట్లాడుతున్నాడు. ప్రభువా, మీరు చెబుతున్నారు, వారు అలాగే వారి భక్తిని విడువక నిరంతరం అలాగే ఉండే ఎలాగ ప్రభువా? గురువా, నువ్వు చెప్తున్నావు, కానీ వారు అలాగే వారి భక్తిని విడవక స్థిరంగా అలాగే ఉంటే ఎలా అని చెప్పినప్పుడు అప్పుడు మరలా లూసిఫర్ పండ్లు కొరుకుతూ కోపంతో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వారు అలా ఉండటం సాధ్యపడదు. వారంతా కూడా మన వైపే ఉన్నవారే. నువ్వు భయపడకు. వారి భక్తి కొన్ని రోజులే. నీవేం మాట్లాడుతున్నావు? అదిగో వారు అలా ఉండటం సాధ్యపడదు, వారంతా కూడా మన వైపుగా ఉన్నవారే అనినప్పుడు మరలా ఆ దూత చెప్తూ ఉన్నాడు, లేదు లేదు గురువార్య, ఖచ్చితంగా వారు భక్తిని కలిగి ఉంటే వారిని మేము చెదరగొట్టలేము కదా అన్నప్పుడు, లేదు నువ్వు భయపడకు, వారి భక్తి కొన్ని రోజులే అనినప్పుడు, లేదు గురువా, కొంతమంది వారి భక్తిని విడిచిపెట్టక మేము ఎన్నిసార్లు వారి మధ్యకు వెళ్ళినా వారు మమ్మల్ని అడ్డగిస్తూ వెళ్ళగొట్టుచున్నారు. వారిని మేము ఏమీ చెయ్యలేకపోతున్నాము. వారి ప్రార్థన, ఆరాధన, వాక్యములు అన్నీ ఒక మంటగా కలిగి కంచెగా వేయబడుతున్నది ప్రభువా. మాకు వారిని చెదరగొట్టుట సాధ్యపడుటలేదు ప్రభువా. లేదు గురువార్య, కొంతమంది భక్తిని కలిగి వారు దేవుని విడిచిపెట్టక ఎన్నిసార్లు వాళ్ళ యొద్దకు వెళ్ళినా వారు మమ్మల్ని అడ్డగిస్తూ వెళ్ళకొడుతూనే ఉన్నారు. వారిని మేమేమి చేయలేకపోతున్నాము. వారిని మేము వెంటాడుతూనే ఉన్నాము. కానీ వారి ప్రార్థన, వారి ఆరాధన, వారి వాక్యమును చదువుట ఇదంతా కూడా ఒక మంట కలిగిన కంచెగా వేయబడుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ సాధ్యపడట్లేదు అన్నప్పుడు మరలా నవ్వుతూ, పండ్లు కొరుకుతూ, కేకలు పెడుతూ, అరుస్తూ లూసిఫరు, లేదు అటువంటి వారి సంఖ్య ఎక్కడుందో నీవు అందరి యొక్క పేర్లు లిఖించి తీసుకురా అనేసి ఆ లూసిఫర్ చెప్తూ ఉండగా వెంటనే దర్శనం ఆగిపోయింది. ప్రియులారా, కళ్ళు తెరిచాను. వెంటనే అనుకున్నాను, నిజమే, ఎంత దేవుడు ఈ రోజు నాకు చూపించిన దర్శనము గొప్ప దర్శనము జరుగుతున్నది, జరగబోతూ ఉన్న విషయాన్ని ప్రభు ఒక మర్మంగా చూపించాడు. ప్రియులారా, నిజమే ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, కానీ మనము కొద్దిసేపు, కొన్ని రోజులు, కొంత సమయం ఇస్తూ తిరిగి మరలా పాపంలోనికి, సాతాను ఊబిలో పడిపోతూ ఉన్నాం. అందుకే సాతాను అంతగా నవ్వుతూ, సంతోషపడుతూ, కేకలు పెడుతూ ఎంతో ఆనందపడుతున్నాడు. ఎందుకంటే మనుషులు బలహీనులు, వీరిని ఖచ్చితంగా మన ఉచ్చులో పడిపోతారు, మన ఉచ్చు కలిగిన వలలో పడిపోతారు. వీరిని ఏ విధంగా అయినా వారిని మనము పట్టుకోగలుగుతాము, భయపడవద్దని వారికి హెచ్చరించి కేకలు పెడుతూ, నవ్వుతూ ఆ విధంగా చెప్పడము నిజమే ప్రియులారా. మనం ఎలా ఉంటున్నాం? నిజంగా ప్రార్థన కలిగి ఉంటున్నామా? ఆ విధముగా చూసినట్లయితే భక్తి ఎవరిలో ఉందో, భక్తిగా ఉండి ఏ సమయంలో పడిపోతారో తెలియని పరిస్థితులు జీవిస్తున్నాం. చివరి క్షణం వరకు ఎవరైతే భక్తిని కలిగి దేవుని మాట విని ఉంటారో, ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు, అవమానాలు, కష్టాలు ఎన్ని వచ్చినా భరించి, సాతాను పెడుతున్న వాటిని కూడా భరించి, విశ్వాసంలో త్రొట్టిల్లకుండా
భయభక్తులు కలిగి భక్తిని విడవక ఎవరైతే ఉంటారో, చివరి వరకు ప్రాణం పోయే వరకు ఎవరైతే ఉంటారో వారు పరలోకానికి చేర్చబడి ఆ పరలోక రాజ్యంలో దేవాది దేవుడు వారిని ఎంతో సత్కరిస్తూ సింహాసనమును వారికి దేవుడిస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా మనం కలిగి ఉంటామా? ఎంతో మంది పడిపోతూ లేస్తూ ఉన్నారు. అందుకే సాతానుడికి మనం బలహీనులమని తెలిసిపోయింది. మనం అలా ఉండకూడదు ప్రియులారా. దేవుడు ఇంత గొప్ప దర్శనాన్ని చూపించాడు అంటే కేవలం మనందరూ కూడా మార్చబడాలి. సాతానుడు ఈ విధంగా పరిగెడుతూ వాని సమూహమును ఇలా మరి అనేకుల పైకి దాడి చేయడానికి పంపిస్తున్నట్టుగా ప్రభు మనకు చూపిస్తున్నాడంటే ఖచ్చితంగా దీన్ని చూసేనా మనం మార్చబడాలి. మార్పును కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఏ విధముగా సాతానికి మనం చోటు ఇవ్వవద్దు ప్రియులారా. చోటు ఇస్తే ఇక మన జీవితంలో దేవునికి దూరమైనట్లే, ఇక సాతానులో పడిపోయినట్లే, దేవునిలో మనము ఇక వెలిగించబడలేని వారిగానే ఉంటాము ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాకు ఈ చూపించిన దర్శనాన్ని బట్టి, కేవలము ప్రభు నాకు చూపించిన దర్శనాన్ని మీకు నేను తెలియపరచుట, దానిని బట్టేనను మన జీవితంలో మరలా మన జీవితం ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నా మార్చుకొని దేవునికి ఇష్టంగా ఉంటారని నాకు చూపించిన దర్శనాలని మీకు యూట్యూబ్ ఛానల్లో వివరంగా నేను తెలియపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవునికి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.